తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టంగా భావించే గరుడ వాహన సేవను చూసి తరించేందుకు తిరుమలకు తరలి వెళ్తున్నారు. తిరుపతి ఏడుకొండల బస్టాండ్, అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్లో భక్తులు బస్సు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలకు ఈ ఒక్కరోజే 404 ఆర్టీసీ బస్సుల్లో తిరుమల నుంచి తిరుపతి మధ్య 2714 ట్రిప్పులు నడిపేందుకు యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నారు. అలిపిరి ఆర్టీసీ బస్టాండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టంగా భావించే గరుడ సేవకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉన్నారు. తిరుమలకు ద్విచక్ర వాహనాలను నిలిపివేస్తూ కేవలం ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే పైకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అలిపిరి వద్ద ఉన్నటువంటి లింక్ బాలాజీ బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున యొక్క ఆర్టీసీలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిరోజు 1930 ట్రిప్పులతో ఆర్టీసీ 404 సర్వీసులను తిప్పుతూ ఉంటే ఒక్క గరుడ సేవ రోజు మాత్రమే ఈ యొక్క 2714 సర్వీసులు నడిపేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం రష్ చూడొచ్చు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులంతా కూడా పోటీ పడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి బస్సుల్లో రద్దీ కొనసాగుతుంది. ప్రధానంగా ఈరోజు 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రధానంగా ఈ యొక్క తిరుమల శ్రీవారి గరుడ సేవకు ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేసింది. కొంతమంది రద్దీని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ముందస్తుగానే ఇక్కడ చేరుకున్నారు. ఈరోజు ఎలా అనిపిస్తుంది వచ్చున్నారు తిరుమల గరుడ సేవకు వచ్చినారు? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు గరుడ సేవకు రావడం అనేది మేము జన్మలో చేసుకున్న పుణ్యం. అది ఈరోజు మేము అనంతపురం నుంచి వచ్చాము. ఈ అనంతపురం నుంచి రావడం అనేది నిజంగా మా జీవితంలో మర్చిపోలేని సంఘటన. అయితే ఇంకొన్ని బస్సులు వేస్తే కొంచెం బాగుంటుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు. రద్దీకి తగ్గట్టుగా ప్రయాణికులకి సౌకర్యాలు కల్పించాలని మేము గవర్నమెంట్ని విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క అలిపిరి బస్టాండ్ వద్ద తిరుమల శ్రీవారి దర్శనానికి వాహన సేవల్లో వాహనాలను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఒక్కరోజు మాత్రమే గరుడ సేవకు సంబంధించి 2714 సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ యొక్క సన్నద్ధమవుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రయాణికులంతా కూడా తిరుమలకు వెళ్ళడానికి ఇప్పటికే తిరుమల మాడవీధులన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దానికి అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యేకమైనటువంటి సర్వీసులు నడుపుతోంది. దానిలో భాగంగానే ప్రస్తుతం అలిపిరి బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలకు శ్రీవారి దర్శనానికి ఇటు వాహన సేవలు చూసి తరించేందుకు ఇప్పటి నుంచే తిరుమలకు భక్తులంతా కూడా పెద్ద ఎత్తున సిద్ధమవుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, అలిపిరి బస్టాండ్ నుంచి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలివస్తున్న భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. స్వామివారి పట్ల తమ ఉడతా భక్తిని చాటుకుంటున్నారు. తిరుపతి ఎస్వి హైస్కూల్ 1983-84 చెందిన బ్యాచ్ విద్యార్థులు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు వితరణ చేస్తున్నారు. టీటీడీ విద్యాసంస్థలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడిన పూర్వ విద్యార్థులుగా తమ వంతుగా ఈ కార్యక్రమం చేపడుతున్నామంటున్నారు. స్వామివారి సేవలో తరిస్తున్నామని చెబుతున్నారు. తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతికి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులు ఎస్వి హై స్కూల్లో చదువుకున్నటువంటి 1983-84 సంబంధించినటువంటి విద్యార్థులు వారి యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు తమ యొక్క సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ యొక్క సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఈరోజు కూడా గరుడ సేవకు సందర్భంగా వారంతా కూడా అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలో వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఓవరాల్గా ఎంతమందికి అన్నప్రసాదాలు ఇచ్చున్నారు, ఏమనిపిస్తుంది? సార్ ఒక 2000 నుంచి 3000 దాకా ఇచ్చాం సార్. ఈ యొక్క నమో వెంకటేశ ఈ సందర్భంగా సాలకట్ల బ్రహ్మోత్సవం 2024-25 సందర్భంగా మేము పూర్వ విద్యార్థులు ఎస్వై స్కూల్ 83-84 బ్యాచ్ తరఫున మా విద్యార్థులందరూ మేము ఏదో మా ప్రజా కార్యక్రమాలు చేస్తుంటాము. దానిలో భాగంగా ఈ గరుడ సేవ రోజు స్వామివారి చెంత అలిపిరి పాదాల దగ్గర ఆర్టీసీ బస్టాండ్ నందు ఈ యొక్క సేవా కార్యక్రమం అంటే భక్తులకు ప్రసాదం వితరణ చేశాం. చాలా 53 కార్యక్రమాలు చేస్తాం. అన్ని అన్నదాన కార్యక్రమాలు కానీ, గోవులకు సంరక్షణ విధానం కానీ, దానికి దానా కానీ ఇవన్నీ చేయడంలో మేము ముందుండి పాత్ర పోషిస్తూ ఉంటాము. కాబట్టి ఈ కార్యక్రమంలో చాలా వరకు మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా చాలా ఆదరిస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడి సేవలో మేము